మళ్ళీ లోకంలో కలిసిపోయింది. లోకంలో కలిసి కానీ రూత్ అలా చేయలేదు. నయోమి దగ్గర నయోమితో ఉంటూ నయోమి మాట ఒక రోజు బోయాజు వివాహం చేసుకున్నది. మన ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నారు. ఒకసారి చెప్పబడదాం. మనందరికీ నిరీక్షణ ఉన్నది. మన బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి అన్ని జిల్లాల నుంచి వధువును సిద్ధపరచమంటున్నాడు. అందుకే ఈ వర్తమానము ప్రపంచమంతా వెళ్ళిపోయింది. వర్తమానం అనగా మార్గదర్శి, గైడ్, మార్గదర్శి. செய்தி என்னவென்று சொன்னால் ஒரு மார்க்கத்தை காண்பிக்கத்தக்கதான ஒரு வழிகாட்டியாக இருக்கிறது. అపోస్తలుడు పౌలు ఐరిస్ మార్టిన్ కొలంబో లూథర్ వెస్లీ తెలియజేసిన సంగతులు ఈ కాలపు ప్రవక్త తెలియజేశాడు. అపోస్తలుడు ఐరిస్ కొలంబో మార్టిన్ ఏడు సంఘ కాలంలో కన్ని இந்த காலத்தில் அதிகமாக தேவனாக்கத்தை நமக்கு கொடுத்திருக்கிறார். ఎందుకంటే ఈ సమయంలో వధువు సిద్ధపడాలి. ఎందుకంటే சொன்னால் இந்த காலத்தில் தான் மணவாட்டியானவள் ஆயத்தப்பட ఈ సమయంలో వధువు ఎత్తబడాలి. இந்த சமயத்தில் தான் மணவாட்டியானவள் எత్తப்பட போகிறார். వధువా రమ్మని పిలుస్తున్నాడు. மணவாட்டியே வா என்று அழைக்கிறார். ప్రకటనము 22వ అధికారం வெளிப்படுத்தல் విషయத்தை ஆவிய மணவாட்டி வா என்கிறார்கள். ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో வெளிப்படுத்தல் విశేషం చదువుదాం. చదవండి, పడియా 22:17 9. అంతటా కడపడి తిరుగుతున్న 7 పాత్రలు పట్టుకున్న దూతలలో ఒకడు వచ్చి గ్రామం పెళ్లి అనగా மணவாட்டி வா என்கிறார்கள், கேட்கிறவன் வா என்பாராக. 19 సార్. పెళ్లి కుమార్తె అనగా 21:9. பின்பு கடைசியான 7 வாதைகளால் நிறைந்த 7 கலசங்களுடைய ఒకడు వచ్చి రమ్ము పెళ్లి కుమార్తెను 19 కూడా చదువుదాం. పెళ్లి కుమార్తె అనగా நீ இங்கே வா, ஆட்டுக்குட்டியான மனைவியை மணவாட்டியவனுக்கு காண்பிக்கிறேன் என்று சொல்லி. ఆ పెళ్లి కుమార్తె అనగా పెళ్లి గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపుదని నాతో చెప్పాను. 21:7. ఓకే. జయగొర్రెలు నిలాటం శక్తికులు 19:7 గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము 19:7 19:7. நான் சந்தோஷப்பட்டு களி கொண்டு அவருக்கு திருசிந்த கல்வோம், ஆட்டுக்குட்டியாருடைய கல்யாணம் வந்தது, அவருடைய மனைவி தன்னை ஆயத்தம் பண்ணினார் என்று சொல்ல கேட்டேன். ఆట్టుకుట్టియానవరే కర్తరాగే యేసు క్రీస్తు. యోహాను చెప్తున్నారు, యోహాను గారు ఇదిగో లోక పాపం మోసుకొని పోతున్న దేవుని కొరకు. யோவான் சொல்லுகிறான், இதோ உலகத்தின் பாவங்களை சுமந்து தீர்க்கின்ற தேவ ஆட்டுக்குட்டி. గొర్రె పిల్లకి ఇప్పుడు వివాహ సమయం వచ్చినది. இப்பொழுது ஆட்டுக்குட்டியான கல்யாணம் வந்தது. ప్రపంచమంతా వధువు సిద్ధపడుతున్నది. இப்பொழுது உலகம் முழுவதும் உனக்கெல்லாம் மணவாட்டியானவள் ஆயத்தப்படுகிறார். ఆంధ్రాలో వధువు సిద్ధపడుతున్నది. ఆంధ్రాలో இருக்கிற மணவாட்டி ஆயத்தப்படுகிறார். మద్రాసులో సిద్ధపడుతున్నది. மதராஸ்ல இருக்கிறான மணவாட்டி ஆயத்தப்படுகிறார். ఇక్కడ కూడా వధువు సిద్ధపడుతున్నది. இங்கேயும் கூட மணவாட்டி ஆயத்தப்படுகிறார். ప్రపంచ దేశాల్లో వధువు సిద్ధపడుతున్నది. ஒவ்வொரு தேசங்களிலும் மணவாட்டி ஆயத்தப்பட்டுக் கொண்டிருக்கிறார். కాబట్టి ఎస్తేరు తనను తాను తగ్గించుకుని, ஆகவே எஸ்தர் தன்னைத்தானே தீர்ப்படி హేగే మాట విని, ஏகாய் என்று சொல்ற மாத்திரம் கேட்டு, హేగేకు లోబడి, ஏகாய்க்கு கீழ்ப்படிந்து, హేగే అడుగుజాడలు నడిచి, ஏகாய் అన్యజనుల మధ్య రక్షితే, ఒకనొక దినమున ஒரு நாள் வந்தது, సింహాసనం సంపాదించుకుంది. అప్పుడు సింహాసనத்தை సంపాదించుకు கொண்டாள் எஸ்தர். కాబట్టి నీకు నాకు మనందరికీ அதே விதமாக நாம் எல்லோருக்கும் మనందరికీ దేవుడు సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. நம்மளுக்கும் தேவன் ஒரு సింహాసనத்தை தரப்போகிறார். ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ஒரு ஸ்தானத்தை நமக்கு தரப்போகிறார். ఈ లోకంలో మనం ఏమీ లేని వారమే. இந்த உலகத்தில் நமக்கு ஒன்றும் இல்லை. ఎవరు మనం ప్రేమించట్లా, நம்மை நேசித்தவர்கள் யாரும் இல்லை. ఎవరు మనం గుర్తించట్లా, நம்மை అడయాళం కట్టుకోవడమే యారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ஆனால் కర్తరాగే యేసు నీ స్థితిగతులను
அறிந்து నీ పరిస్థితిని உன்னுடைய பரிசுத்தத்தில் మార్చగల దేవుడు. ஓ அதான் மாற்றம் கொடுக்கக்கூடியவர் தேவனே. కాబట్టి ஆகவே ఎవరికి వారే யாருக்கு யாரோ వధువుగా மனவாட்டியா సిద్ధపడదాం. மனவாட்டியாக ஆக வேண்டும். ఈ లోకంలో మన జీవితం కొంచెం కాలమే ఉంటాం. இந்த உலகில் வாழ்கின்ற வாழ்க்கையானது கொஞ்சம் காலம் மாத்திரமே. దావీదు మహారాజు చెప్తున్నాడు, మన ఆయుష్ 70-80 సంవత్సరాలు. தாவீது மகாராஜா சொல்கிறான், நம்முடைய வயசோ 70. కానీ ఆయాసమే దుఃఖమే. ஆகவே நம்ம ஜீவிய காலமெல்லாம் துக்கம். కానీ మనం అక్కడ 1000 ఏళ్ళు జీవించబోతున్నాం. ஆனால் நாமோ அங்கே ஜீவிக்க போகிறோம். ప్రభువుతో కూడా தேவனோடு கூட పరిపాలించబోతున్నాం. 1000 வருஷம் அரசாட்சி செய்ய போகிறோம். మనకి ఒక పట్టణం ఇస్తాడు పరిపాలించమని. நமக்கு தேவன் ஒரு பெரிய பட்டணத்தை தருகிறார். మనమందరము రూలర్స్ అయి ఉన్నాం. நாம் அங்கே அதிகாரம் ஆளுகை செய்ய போகிறோம். లోకంలో మనకు పదవులు లేవు, இந்த உலகத்தில் நமக்கு எந்த இடமும் இல்லை. హోదాలు లేవు, హోదా డిగ్నిటీ. గౌరవం లేదు. కానీ దేవుడు మనకు హోదా ఇస్తాడు. ஆனால் దేవుడు గౌరవించ வைத்திருக்கிறார். నీవు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, நீ தேவனுக்கு எவ்விதமாக கீழ்ப்படிகின்றாயோ, దేవునికి ఎప్పుడైతే విధేయుడు అవుతావో, தேவனத்திலே வருகிறதான விதத்தோடு நீ வரும்பொழுது ఎస్తేరును దేవుడు దేన స్థితి నుంచి సమాన స్థితిలోకి పైకి లేపాడు. எஸ்தேர் தன்னுடைய தாழ்மையை குறித்து மென்மையாக எண்ணிய பொழுது, అలాగే రూతు కూడా ఒక సంపన్న వివాహం చేసుకుంది. அவ்விதமாக ஒரு நாள் வந்த பொழுது அவர் விவாகம் திருமணம் செய்தார். అలాగే మనలో కూడా దేవుడు వివాహం చేసుకోబోతున్న அதே விதமாக మధ్యాకాశంలో விவாகம் செய்ய போகிறார். గొప్ప విందు జరగబోతున్నది. பெரிய ஒரு இந்த தேவனை ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறார். దానికి మనమందరం సిద్ధపడదాం. நாம் அந்த விருந்துக்கு செய்வதற்கு ஆயத்தப்பட வேண்டும். సమయం తక్కువగా ఉన్నది. காலம் சமீபமும் குறைவாக இருக்கிறது. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. நான் சீக்கிரமாய் வருவேன். ఎప్పుడైనా రావచ్చు దేవుడు. எப்படி தேவன் வருவார், எப்பொழுது வருவார். నేను మరి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు మేము ట్రైన్ బుక్ చేసుకుంటే ఆ టైం 6 గంటలుగా చెప్పారు. நான் ஆந்திராவிலிருந்து ட்ரெயின் புக் செய்த பொழுது 6 மணி நேரம் இங்கே வந்தேன். పొద్దున్నే ఉదయకాలంలో. ఉదయకాలం 6 மணிக்கு ட்ரெயின் ஏறினேன். మరి మేము సిద్ధపడి அவருடைய சித்தத்தின்படி మేమందరం కూడా డ్రెస్ అంతా బట్టలన్నీ ప్యాక్ చేసుకుని எல்லாம் ட்ரெஸ் எல்லாம் பொட்டலம் கட்டிக்கிட்டு 5:30కే రైల్వే స్టేషన్ వచ్చేసి 5:30 மணிக்கே நான் ரயில்வே ஸ்டேஷன் வந்துட்டேன். 6 గంటలకు ట్రైన్. 6 மணிக்கு ட்ரெயின். మేము 7 గంటలకు వస్తే 7 மணிக்கு வந்தா என்ன 8 గంటలకు వస్తే 8 மணிக்கு வந்தா என்ன இருக்கும். అలాగే దేవుడు వచ్చే సమయం வருகின்ற சமயம். ఈ లోకం మనకి ఏమొద్దు. இந்த உலகம் நமக்கு வேண்டாம். మనమందరం కూడా దేవుని పిల్లలం కాబట్టి దేవుని రాజ్యం కోసం ప్రయాసపడదాం. தேவனுடைய பிள்ளைகளா இருந்து தேவனுடைய ராஜ்யத்தில் சேருவதற்காக ஆயத்தமாக இருக்க வேண்டும். మనవాడిని రక్షించుకుందాం. நம்மை நாம் ரட்சித்துக் கொள்ள வேண்டும். మనవాడిని దేవుడు నడిపిద్దాం. நம்மை தேவன் நடப்பிக்க வேண்டும். యోధా రాసిన పత్రికలో అగ్నిలోంచి లాగమన్నాడు. அதே யோவான் சுவார்த்த యోధా రాసిన పత్రికలో అగ్నిలో నుంచి కొందరు లాగమన్నాడు. தேவனாக கர்த்தர் நம்மை அக்கினியிலிருந்து மீட்டு ரட்சித்திருக்கிறார். సమరయ స్త్రీ சமாரிய ஸ்திரீயானவர் కొంతసేపు దేవునితో మాట్లాడింది. கொஞ்சம் நேரம் தான் பேசினார். వెంటనే ఆ పరిశుద్ధాత్మను పొందుకుంది. உடனே அவர் பரிசுத்த ஆத்மா பெற்றுக் கொண்டார். వెంటనే పరిగెత్తుకెళ్ళింది. உடனே அதை நோக்கி ஓட ஆரம்பித்தார். తన బంధువులందరికీ, எல்லா சொந்தக்காரர்களுக்கும், ఆ గ్రామ ప్రజలందరికీ கிராமத்தில் உள்ள அனைத்து மக்களுக்கும் యేసయ్య సువార్త ప్రకటించింది. இயேசுவின் சுவிசேஷத்தை அவர் சொல்ல ஆரம்பித்தார். వారందరినీ సిద్ధపరిచింది. எல்லாரையும் ஆயத்தப்படுத்தினார். మనం కూడా సిద్ధపరచాలి, நாமும் கூட அதை సిద్ధపడాలి. ஆயத்தப்பட வேண்டும். ஆயத்தப்பட దేవుని రాక సమీపంగా ఉంది. தேவனுடைய வருகை சமீபமா இருக்கிறது. దేవుని చిత్తం మళ్ళీ அப்புறம் ఈ దేశంతో ఎలా ఉంటే எப்படி இருக்கோ మళ్ళీ మనం కలుసుకుందాం. மீண்டும் நாம் சந்தோஷமாய் கூடுவோம். మీరు ఇక్కడ సిద్ధపడండి, நீர் எங்கே ஆயத்தமா మేము ఆంధ్రలో సిద్ధపడుతున్నాం. ప్రాంతాలు వేరు, ప్రజలు వేరు, కానీ దేవుడు ఒక్కడే. அதாவது மாநில வேறு, பிராந்திய வேறு, மாவட்ட வேறு, ஆனா కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయం చెప్తుంది, முதல் கொரிந்தியர் 14ஆம் அதிகாரம் சொல்கிறது, ఒకే బాప్తిసము, ஒரே ஞானஸ்நானம், ఒకే ఆహారము, ஒரே ஆகாரம், ఒకే పానము, ஒரே தண்ணீர் பானம், ఒకే మేఘము. ஒரே மேகமும்.
మనుషులు వేరు, మనుషులు వేరు, కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒరువరే. మనమందరం కలిసి நாம் யாவரும் பேசிக்கொண்டே ఇక్కడ ప్రార్థన చేస్తే நாம் ஜெபித்தா దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు అద్భుతం செய்வார். మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్తుంది, மத்தேயு 10ஆம் அதிகாரம் சொல்லுகிறது, ఇద్దరు ఏకీభవించి இரண்டு பேர் ஒருமனப்பட்டு ప్రార్థన చేస్తే ஜெபம் செய்தா పరలోకం నుండి వారికి అనుగ్రహించబడును. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. వ్యాధి దేవుడు, మన దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఎప్పటి విషయంలోనూ రాబోయే విషయంలోనూ గొప్ప లాభ సాధనమైనది. ప్రజలు బయటికి వెళ్ళి బాగా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, కొంచెం జీతంతో బ్రతుకుతున్నారు, కొంచెం సంబంధం వాంగరాంగ. కానీ దేవుడు అన్నాడు, దేవుడు యోహాను సువార్త 14:14లో యోహాను సువార్త 14:14 యోహాను 14:14 నా నామమున என்னுடைய நாமத்தினாலே మీరు ఏం అడిగినాను என்னுடைய நாமத்தினாலே எதை கேட்டாலும் దేవుడు మనకి ఇస్తానన్నాడు. దేవుడు మనకు తరువాయిక. అబ్రహాం ఏమీ లేవు, அவனுக்கு ஒன்றுமில்லை, సమస్తం విడిచిపెట్టాడు, அவன் எல்லாவற்றையும் விட்டு விட்டான். కానీ దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు எல்லாவற்றையும் అబ్రహాం ఆరాధించిన దేవుడే మన దేవుడు. அதே தேவனை தான் நாம் ஆராதிக்கிறோம். అబ్రహాం నమ్మిన దేవుడే మన దేవుడు. అబ్రహాం నమ్మిన దేవుని நாம் నమ్ముகிறோம். మనము గర్వంగా గర్వంగా చెప్పవచ్చు మన దేవుడు గొప్ప దేవుడు. పరిస్థితులు మార్చేలా దేవుడు. ఇక్కడ సిస్టర్ గా ఉన్నారు, రిబకా సిస్టర్. వాళ్ళ సిస్టర్ చంద్రమ్మ పేరు, సిస్టర్ గారి పేరు ఇంటి పేరు చంద్రమ్మ. ఇంటికి పేరు సిస్టర్ గారి పేరు, సిస్టర్ గారి పేరు చంద్రమ్మ. చంద్రమ్మ ఒకనొక దినమున భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. பயங்கரமான கேன்சர் వచ్చింది. పెద్ద గడ్డ, அந்த கடுப்பு இழுத்து போறது சரியான ஒரு கேன்சர். వాటర్ లెమన్ సైజ్. அந்த எப்படின்னா வாட்டர் லெமன் தர்பூசணி மாதிரி உப்பிపోయింది. డాక్టర్ చెప్పారు చనిపోతే కొన్ని గంటలు. என்ன சொன்னார்கள், நீ இறந்து விடுவாய் என்று. కానీ మా నాన్నగారు ప్రార్థన చేశారు. జపం చేశారు. దేవుడు చెప్పాడు, నిన్ను స్వస్థపరచు, యెహోవాను నేనే. హైదరాబాద్ డాక్టర్ గారు చెప్పారు, కొన్ని రోజుల్లో నువ్వు చనిపోతావు చంద్రమా, నువ్వు చనిపోతావు. కొంచెం కాలத்தில் நீங்க வந்து விடுவாய். కానీ నాన్నగారు మా నాన్నగారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. చేస్తా వచ్చాడు. దేవుడు ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. అదే డాక్టర్ చెప్పాడు, నీకు క్యాన్సర్ లేదు. ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన కృప. డాక్టర్లు చేయలేనిది మన డాక్టర్ చేస్తాడు. ఆయన పరమ వైద్యుడు, పరమ రక్షకుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆదరిస్తున్నాడు, మనకు అవసరాలు తీరుస్తున్నాడు. దేవుని విడిచిపెట్టద్దు, ఆ దేవుని వెంబడిద్దాం, ఆ దేవునికి విశ్వాసంతో ఉందాం, నమ్మకంగా ఉందాం, ఒక వధువుగా సిద్ధపడదాం. ఏదైనా చెడు లక్షణాలు ఉంటే, చెడు బ్యాడ్ హ్యాబిట్స్ తీసివేసుకుందాం. దేవుడు మాట్లాడతాడు. చిన్నవారు ప్రార్థన చేసినా మాట్లాడుతున్నాడు, యవనస్తులు మాట్లాడినా ప్రార్థన చేసిన దేవుడు అంటాడు. వృద్ధాప్య ప్రార్థన చేసిన దేవుడు. మన దేవుడు మారలా, మన దేవుడు నిన్న నేడు నిరంతరము. బైబిల్ చెప్తుంది, దావీదు రాజు కాకముందు 7 సార్లు ప్రార్థన చేశాడు, రాజు అయ్యాక 7 సార్లు ప్రార్థన చేశాడు. రాజుకు ముందు బిఫోర్ కింగ్ ఆల్సో
praying 7 times after king. Okay. ராஜாவாக்கு முன்னாடியும் ஜெபித்தான், Seven times. ராஜாவான பிற்பாடும் 7 முறை ஜெபிக்கிறான். Hallelujah. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ஓ, ஜெபமானது நம்மை பரிசுத்தமாக மாற்றுகிறது. Most powerful weapon is prayer. அதிகமாக ஜெபமானது மிகுந்த ஒரு ஆயுதமாக இருக்கிறது. నీకు ఏది కావాలన్నా உங்களுக்கு என்ன தேவையானதோ నువ్వు దేవుని అడుగు. தேவனை கேளுங்க. దేవుని యొక్క నిధుల నుంచి தேவன் தாம் இறங்கி வந்து నీ ప్రతి అవసరం తీర్చును. ஒவ்வொரு தேவையையும் சந்திக்கிறார். మనమందరమును நாம் ఎస్తేరు వలె, எஸ்தரை போல, రూతు వలె, ரூத்தை போல, రిబ్కా వలె ரெபெக்கா போல సిద్ధపడదాం. ஆயுதப்பட வேண்டும். మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து ఆయన మనం తీసుకెళ్లిపోయి அவர் நம்மை மேலே கொண்டு சென்று 12వ అధ్యాయంలో మహిమగల రాజ్యంలో ఉంచుతాడు. அவர் ஒரு மகிமையான ராஜ்யத்தை ஆயத்தம் செய்து బంగారపు రోడ్లలో వీధులు నడుస్తాం. பொன்னான வீதியிலே நம்மை நடத்துகிறார். ఇక్కడ మనం బంగారం కొనలేము. இங்கே நாம் யாவரும் பொன்னு வெண்கலம் 10 போல. grams to 1 lakh today cost இன்றைக்கு 90,000 to 1 lakh 10 grams. இன்றைக்கு 1 கிராம் சங்கம் வந்து 90 இருந்து 1 1 லட்சம். lakh 1 lakh. కానీ దేవుడు వాగ్దానం చేశాడు బంగారపు వీధులు ఇస్తానన్నాడు. ஆனால் தேவனோ நம்மை பொன்னான வீதியை நடப்பிக்க செய்வார். మనకి వాగ్దానం చేశాడు దేవుడు. நமக்கு தேவன் வாக்குத்தத்தம் செய்திருக்கிறார். కాబట్టి ఈ లోకం వైపు చూడొద్దు. ஆகவே இந்த உலகத்தின் காரியங்கள் நமக்கு வேண்டாம். లోతు భార్య వెనక్కి చూసింది, லோத்துடைய மனைவியோ பின்னோக்கி பார்த்தார். కానీ లోతు ముందుకు చూశాడు. லோத்துவோ முன்னாடி போய்விட்டார். శిక్ష నుంచి తప్పించబడ్డాడు. அவன் சிச்சையிலிருந்து தப்பித்துக் கொள்ள రేపు ప్రపంచానికి ఒక శిక్ష ఉంది. உலகத்திற்கு ஒரு சிச்சை உண்டு. మలాకి గ్రంథం 4వ అధ్యాయం ఉంది. மல்கியா 4ஆம் அதிகாரம் నియమింపబడిన వచ్చినది. ஒரு பயங்கரமான நாள் வருகிறது. కొలిమినట్టుగా కాలును. కొలిమి. తెలుసా? ఆ కొలిమి కాలినట్టుగా కాలును. మలాకి 4. ప్రపంచానికి ఒక శిక్ష ఉంది. இந்த உலகம் முழுவதற்கும் ஒரு சிச்சை உண்டு. మలాకి 4 చదవండి. சூரியனை போல எரிகிற நாள் வரும். இதோ போல் இருக்கிற நாள் வரும். அப்பொழுது அகங்காரிகள் யாவரும் அக்கிரம் செய்கிற யாவரும் குடும்பாய் இருப்பார்கள். కాబట్టి ప్రపంచంలో ఒక శిక్ష ఉంది. இந்த உலகத்துக்கு சிச்சை உண்டு. విశ్వాసం లేదు. அவர்களுக்கு விசுவாசம் இல்லை. ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ప్రజలు ఏమి తిందామా ఏమి త్రాగుదామా, அவருடைய ஆலோசனை என்ன? எதை சாப்பிடுவோம், எதை குடிப்போம், இதெல்லாம் இருக்காங்க. మంచి ఇల్లు కట్టుకోవడం, நல்ல வீடு கட்டி, మంచి కారు కొనుక్కోవడం, நல்ல கால் வேணும், డబ్బులు సంపాదించుకోవడం, பணம் நல்லா சம்பாதிக்கணும், ఫర్నిచర్ సంపాదించుకోవడం, ஒவ்வொரு நாளும் சம்பாதிக்கணும். వారు దానికోసం ప్రయాసపడుతున్నారు. அதுக்காக அவர்கள் பிரயாசப்படுறாங்க. దానికోసం పరిగెత్తుతున్నారు. அதுக்கோசரம் நாங்கள் దేవుని రాజ్యం కోసం ప్రయాసపడదాం. பிரயாசப்படுறோம். దేవుడు ప్రతి అవసరం తీర్చును. ஒவ்வொரு அவசரம் எங்களுக்கு தேவன் அன்பா. ఆయన విడువని దేవుడు, அவர் அதை செய்யக்கூடிய தேவன், ఎడబాయిని దేవుడు. அவர் கணத்துக்குரிய தேவன். కాబట్టి దేవుడు వచ్చే ముందు కొన్ని సూచనలు చూపిస్తున్నాడు. ஆகவே அவர் வருகைக்கு முன்பதாக சிறு அடையாளங்களை காண்பிக்கிறார். ఫిబ్రవరి 28, 2005లో గ్రహాలకు ఒక చోట కూర్చుపడ్డాయి. பிப்ரவரி 28ஆம் தேதி గ్రహాలన్నీ ఒక చోట వచ్చినప్పుడు 63ஆம் ஆண்டு கிரகணங்கள் வந்த பொழுது భూకంపం వచ్చింది మయమనార్లో. பூகம்பம் வந்தது. భూకంపం వస్తే అని చెప్పాడు దేవుడు. பூகம்பம் குறித்து என்ன சொன்னார் தேவன்? కరువులు వస్తే అని చెప్పాడు. பஞ்சத்தை குறித்து தேவன் பேசினார். అక్కడక్కడ రాజ్యం మీద రాజ్యాలు వస్తాయని చెప్పాడు. ராஜ்யம் என்று சொன்னார். జనం మీదకి జనం వచ్చిందని చెప్పాడు. ஜனம் எலும்பு వ్యాధులు వస్తాయని చెప్పాడు. வியாதி, கொடிய வியாதி. ఇవన్నీ రాకడకు సూచనలు. எல்லாம் தேவன் வருகைக்கு முன்பதாக காண்பிக்கிறதான அடையாளங்கள். కాబట్టి సమయం చాలా విలువైనది. ஆகவே சமயமானது மிக முக்கியமானது. నేను మా సంఘంలో చెప్తాను, நான் என்னுடைய சங்கத்தில் சொல்வேன், ఒక 8 గంటలు పనిచేసుకోండి జీవనానికి. ஒரு ஜீவனுக்காக வேண்டி 20 மணி நேரம் வேலை செய்கிறார். 8 గంటలు. మిగతా 8 గంటలు రెస్ట్ తీసుకోండి. மிச்சப்பட்டதுன்னா நீங்க இழைப்பார்கள். రిమైనింగ్ 8 గంటలు ఉన్నది దేవుని ఆరాధించండి. ஆனா 20 மணி நேரத்தை தேவனை ஆராதனை. ఎప్పుడు ఆయన వచ్చిన మనకు తెలియదు. 8 hours 24 hours. అర్థమైందా? ఒక 8 గంటలు జాబ్, 24 அது 8 பணி செய்யுங்க, 8 ரெஸ்ட் எடுத்துக்கோங்க, 8 ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మనకి ఎనలేని శక్తి వస్తుంది. ఆమేన్. ஜெபத்தின் வாயிலாக நமக்கு சக்தி கிடைக்கும். ఎనలేని బలం వస్తుంది. பலம் ஜெபத்தினாலே கிடைக்கிறது. రైట్ సోదర్స్, రైట్ బ్రదర్స్, రైట్ సోదర్స్.
தீர்க்கதரிசி செய்த ரைட் சகோதரன் విమానాన్ని తయారు చేశారు. அவருக்கு விமானம் తయారు చేశారు, ప్రిపేర్ చేశారు. అది ఒక దినమున అది భూమి మీద నడిచి 19వ దినం పైకి వెళ్తుంది. அது பூமி மீதாக போய் திடீரென்று மேலே போடுது. దాంట్లో వాళ్ళు శక్తిని పెట్టారు. அதுக்கு ஒரு சக்தி தேவை. అంతకంటే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. அந்த சக்தி காற்றில் நமக்கு పెంతెకొస్తు దినమున பெந்தெகோஸ்தே நாளிலே 120 మంది అపోస్తలులు 120 பேர் அப்போஸ்தலர்கள் ప్రార్థన చేస్తున్నారు. அவர்கள் ஜெபித்துக் கொண்டார்கள். ఒకే మనసు, ஒரே இதயம், ఒకే ఆత్మ, ஒரே ஆத்மா, ఒకే దేవుడు. ஒரே தேவன். ఏ పనికి వెళ్ళాలా? அங்கே எவ்விதமான வித்தியாசம் இல்லை. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఎదురు కనిపెట్టుడి. தேவன் சொன்னார், நான் பரிசுத்தாவியை அனுப்புவேன் என்று. ఈ రోజు మనలో పరిశుద్ధాత్మ ఉంటే இப்பொழுது நமக்குள்ள பரிசுத்தாவி இருக்குமானா అక్కడ రోగాలు పోతాయి, அது உலகத்தோடு போகுமானா వ్యాధులు పోతాయి, அது வியாதி போய்விடும், உலக சம்பந்தமான காரியம் போய்விடும், బాధలు పోతాయి. బాధలు வேதனைகள் போய்விடும். కాబట్టి 120 మంది అపోస్తలులు 10 రోజులు ప్రార్థన చేశారు. 120 பேர் பரிசுத்தாவியை பெறுவதற்காக 10 நாள் ஜெபித்துக் கொண்டார்கள். 9 రోజులు ఏ మార్పు లేదు. 9 நாளிலே ஏதென்றுமே செய்யவில்லை. 10వ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మర్చిపోయారు. వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడుతున్నారు. அவர்கள் எல்லாரும் அந்நிய பாஷை ఈ பேசுகிறார்கள். ప్రార్థన మనకు శక్తిని ఇస్తుంది. இந்த ஜெபமானது நமக்கு சக்தியை கொடுக்கிறது. ఈ ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. இந்த ஜெபமானது நம்மை பலப்படுத்துகிறது. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటంటే యథార్థవంతుల ప్రార్థన. ஆகவே தேவனுக்கு முக்கியமானது என்னவென்றால் உண்மையாய் ஜெபிக்கிறது. పరిశుద్ధుల ప్రార్థన. பரிசுத்தமான ஜெபம். సోదరి సోదరులారా, సహోదరి ఈ సహోదరి, రోజు మన వాగ్దానం చేశాడు, ఆయనకి అన్ని జనుల నుంచి వధువు కావాలి. இந்த நாள் தேவன் அவருக்கு மனவாட்டி మనమందరం நாம் எல்லாரும் ఒక రోజున దేవుని దగ్గర ஒவ்வொரு நாள் தேவனுடைய சமீபத்தில் ఒక మాట చదువుతాం. ప్రకటన గ్రంథము வெளிப்படுத்தின விசேஷம் 7వ అధ్యాయము வெளிப்படுத்தின விசேஷம் 7ஆம் அதிகாரத்திலே 9వ వచనం. 9ஆம் வசனம். இவைகளுக்கு பின்பு நான் பார்த்தபோது இதோ சகல ஜாதிகளிலும் கோத்திரங்களிலும் ஜனங்களிலும் பாஷைக்காரர்களும் இருந்ததும் ஒருவனும் எண்ணக்கூடாததுமான திரளான கூட்டமாகிய ஜனங்கள் வெள்ளை அங்கிகளை தரித்து தங்கள் கைகளில் குருத்தோலைகளை பிடித்து சிங்காசனத்திற்கு முன்பாகவும் ஆட்டுக்குட்டியானவருக்கு முன்பாகவும் நிற்க கண்டேன். 13. அப்பொழுது மூப்பர்களில் ஒருவன் என்னை நோக்கி, வெள்ளை அங்கிகளை தரித்திருக்கிற இவர்கள் யார், எங்கிருந்து வந்தார்கள் என்று கேட்டான். అక్కడ మరి యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు మరి ప్రతి జనములో నుండి, ஒவ்வொரு ஜாதியிலிருந்தும், ప్రతి భాషలో నుండి, ஒவ்வொரு பாஷையிலிருந்தும் మరి ఎవరితో లెక్కింపచాలని, నో కౌంటింగ్, எண்ணிக்கையற்றவர்கள், ఎవరు లెక్కింపజేయ విస్తార సైన్య సమూహం అక్కడ ఉండేను. அவருடைய சமூகத்தில் சகல ஜாதிகளிலும் கோத்திரங்களிலும் ஜனங்களிலும் பாஷைக்காரனிலும் இருந்து வந்ததும் ஒருவனும் எண்ணக்கூடாததுமான திரளான கூட்டமாகிய ஜனங்கள் வெள்ளை அங்கி தரித்து தங்கள் கையில் குறித்தோலை లెక్కింపచాలని జనం అక్కడ ఉండేను. எண்ணக்கூடாதமான ஜனங்கள். కానీ ఇశ్రాయేలుకు లెక్క ఉంది 1,44,000. ஆனால் இஸ்ரவேலையோ தேவனாக்கத்தை 1,44,000 இருந்துச்சோ. ஆனா இங்கே எண்ணற்றவர்கள். కానీ అన్ని జాతుల నుంచి చాలా మందిని దేవుడు సిద్ధపరిచాడు. ప్రజాతిகளிலிருந்து ఎన్నికైన జనగణ అழைக்கிறார். 13వ వచనం చూస్తే పెద్దలలో ఒకడు అంటున్నాడు. 13. 13వ వచనం சொல்கிறது, மூப்பர்களில் ஒருவன் என்னை நோக்கி, வெள்ளை அங்கிகளை தரித்திருக்கிற இவர்கள் யார், எங்கிருந்து வந்தார்கள்? అయ్యా వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, కోటా నుంచి వచ్చారు, చెప్పండి. இந்த வெள்ளை அங்கி தரித்தவர்கள் யாருன்னு சொன்னால் சைனா, இந்தியா, அங்கே ஆந்திரா, தமிழ்நாட்டிலிருந்து இவர்கள் தான் வெள்ளை அங்கி தரித்துக் கொண்டு அவர் முன்பாக வருகின்றார்கள். వారు శ్రమలలో నుండి వచ్చారు. அவர்கள் மிகுந்த சிரம துன்பத்துக்குள்ளாக இருந்து வந்தவர்கள். చాలా మంది పురుషులు స్త్రీలు దేవస్థానికి వెళ్తే పురుషులు వెళ్ళరు, పురుషులు స్త్రీలు భార్యాభర్తలు వెళ్తే పిల్లలు వెళ్ళరు. சில சபையிலே பார்க்கிறோம், புருஷர்கள் வந்தால் ஸ்திரீகள் வரமாட்டார்கள், ஸ்திரீகள் வந்தால் புருஷர்கள் வரமாட்டார்கள். అలాగే దేవుని రాజ్యం కోసం శ్రమ పడుతున్నారు. ஆகவே தேவனுடைய ராஜ்யத்தில் பிரவேசிப்பதற்காக அநேகர் துன்பப்படுகிறார்கள். వారు కష్టపడుతున్నారు. ఎందుకంటే ఉద్దేశము
దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. நினைச்சினால் அவருடைய நோக்கம் கஷ்டப்படுவது தேவனுடைய ராஜ்யத்துக்கு செல்ல வேண்டும். అలాగే నీవు నేను ప్రయాసపడదాం దేవుని రాజ్యం కోసం. அதே விதமாக தேவனுடைய ராஜ்யத்தில் பிரவேசிப்பதாக நீங்களும் நானும் கஷ்டப்பட வேண்டும். ఒకవేళ మనం ఎత్తపాట్లు లేకపోయినట్లయితే ஒருவேளை நாம் எத்தப்பாட்டை எடுத்துக்கொள்ளக்கூடிய சில భూమి మీద మహాశ్రమల కాలం ఉంది. பூமியின் மீதாக மகா உபத்திரவ காலம் வருகிறது. అగ్ని ఆరదు, పురుగు చావదు. அக்னியினாலே புழுகுகள் சாகாத வேதனைகள். కాబట్టి సోదరి సోదరులారా, ஆகவே சகோதரி சகோதரி, ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది దేవుడు நமக்கு கொடுத்த நல்ல நேரம். లోకంలో ప్రజలకు భద్రత లేదు. ఇప్పుడు ఉలగத்தில் உள்ள மக்களுக்கு విధமான பாக்கியம் இல்லை. భయంతో బ్రతుకుతున్నారు. భయంతోడు வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். మనకైతే భద్రత ఉంది. நமக்கு பயம் இல்லை. యెహోవా యందు భయభక్తి గల చుట్టూ தேவனிலே பயபக்தி உள்ளவருக்கு ఆయన దూత కాపలా. அவர் தம்முடைய தூதரை சூழ பாதைகளை காக்கிறார். నేను చాలా ప్రాంతాలకు కారు మీద ప్రయాణం చేస్తుంటాను. நான் అనేక వేళల్లో కారులో ప్రయాణం చేస్తుంటే ప్రార్థన చేసుకుని నేను దేవునికి అప్పగిస్తాను. நான் ప్రార్థన చేసి దేవుడి కళ్ళు ఒప్పుకొడుతుంటే కారులోకి చేయాలి. దేవుడు మనల్ని క్షేమంగా గృహానికి చేస్తాడు. దేవుడు ఎన్ని శ్రోతమాలకు చేర్పా. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. మిக ముఖ్యమైనది. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. நான் உன்னை கைவிடுவதில்லை ఎడబాయను అన్నాడు. కాబట్టి మరణం వరకు మరణం వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. బంధువులు విడిచిపెట్టినా, మనుషులు విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, పిల్లలు విడిచిపెట్టినా, ఏబు దేవుని విడిచిపెట్టలా. ఏబుతో దేవుడు ఉన్నాడు. ఈ రోజు మనతో దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? మనకు పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఇశ్రాయేలుకు పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు. కానీ ఈ రోజు దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను. ఎవరైనాను ఈ వర్తమానం వింటే, వర్తమానం చదివితే, వర్తమానం ప్రభు దేవుడు ఈ వర్తమానం మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఈ వర్తమానంలో శక్తి ఉంది. ఈ వర్తమానంలో ఆరోగ్యం ఉంది. ఎందుకంటే దేవుడు తన ప్రియురాలకు రాసిన ప్రేమ లేఖ. దేవుని నేసిக்கிற நாம் அன்பில்லாமல் తన భార్యకు మాత్రమే అర్థమవుతుంది. మనవాటికి మాత్రమే అర్థం తెలియదు. దేవుని ప్రియமாக நேசிக்கிறார். వేరే ఎవరికి అర్థం కాదు. వేరే ఎవరికి పురుషుని మున్నాడికి రహస్య ఆ రెండు పేరుగా తెలియదు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చిన్నమందా భయపడదు. ఆయన పైన రూపం చూడడు. రూపము చూడడు. రూపం తర్వాత ఆస్తి అంతస్తులు చూడడు. ఆస్తి హోదా, అంతస్తులు, హోదా, కానీ దేవుడు మనం నేను తలుపునందు నుండి తడుచున్నాను. ఎవరైనా నా స్వరం వింటే, ఎన్నో స్వరాలు, ఎంతో మంది బోధకులు ఉన్నారు, కానీ దేవుని స్వరం నిజమైన దేవుని స్వరము అడవిలోని బండలు పగలబడదు. స్వరము అడవిలోని లేదని ఏం చేయాలంటే పిలవచ్చును. ఆ దేవుని స్వరం. కాబట్టి దేవునికి నీవు నేను ప్రత్యేకమైన వారు. దేవుడికి నీరు నాను విశేషమైన. దేవుడు ఎందుకున్నాడు? ఏర్పాట్లే తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు, కలసి వరకు దేవునితో నడుద్దాం. దేవుని కోసం జీవిద్దాం. దేవుని విడిచిపెట్టి దేవుని విట్టి వెళ్ళి బైబిల్ చదువుదాం. వేదం వాసిపో. వర్తమానం చదువుదాం. పడిపో. అది మనల్ని సిద్ధపరుస్తుంది. పొద్దున్న పాస్టర్ గారి ఇంట్లో మరి బిర్యానీ రెడీ చేయాలి రేపు పొద్దున్నే. దానికి అన్ని కూడా తీసుకొచ్చి సిద్ధపరిచారు. దానికి అలాగే మనం కూడా సిద్ధపడితే
வெங்காயம் பூடி இஞ்சி கிஞ்சி எல்லாம் வாங்கி வச்சோம். அது எப்படி தயார் பண்ணணும் ஆளு அது முக்கியமா. అలాగే మనం కూడా వర్తమానం ప్రకారం సిద్ధపడితే நான் செய்தி பிரகாரம் நம்ம ஆயத்தப்படணும். ఎలియాజరు మాట వింటే ఎలియేసర్ మాట వింటే சொன்ன காரியம் రెబెకా ఇస్సాకును పెళ్లి చేసుకుంది. ரெபெக்காவை திருமணம் செய்வதோ அழைத்து ఈ கொள்ளும். రోజు మన సంఘ కాపరి ఎలియాజరు సాదృశ్యంగా ఉన్నాడు. సంఘ ஊழியக்காரர் అతను జ్ఞానం లేకపోవచ్చు, ఎలియాజరుకి సంఘ కాపరికి జ్ఞానం లేకపోవచ్చు. எலியேசருக்கு அடையாளமா இருக்கின்ற ஊழியக்காரனுக்கு ஞானம் அறிவு இல்லை என்றால், తెలివి లేకపోవచ్చు, தெரியவில்லை என்றால், కానీ దేవుడు వెతుకున్న వ్యక్తి தேவன் தெரிந்து கொள்ளப்பட்டதான ஆத்மா ఎలియాజరు సిద్ధపరిచి రెబెకాను ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళాడు. எலியேசர் ஆயத்தப்படுத்தி ரெபெக்காவுக்கு అలాగే హేగే సిద్ధపరిచి ఎస్తేరు ఐశ్వర్యవస్తాలు తీసుకెళ్ళాడు. அமிதமாக ஏகாய் எஸ்தரை అలా ఈ కాలపు ప్రవక్త మనల్ని సిద్ధపరిచి ప్రభు దగ్గరికి அதே తీసుకెళ్ళాడు. விதமாக இன்றைக்குரிய தீர்க்கதரிசி நம்மை ஆயத்தப்படுத்தி தேவனுக்கு கொண்டு சேர்க்கிறார். అలాగే మనం అందరం కూడా సిద్ధపడదాం, ஆகவே நாம் யாவரும் ஆயத்தப்படுவோம், కనిపెడదాం, కనిపెడదాం, கனப்படுத்துவோம், కనిపెడదాం. మీన్స్ వెయిటింగ్, காத்திருப்போம், ఎదురు చూద్దాం. எதிர்த்து ప్రభు త్వరగా రాబోతున్నాడు. தேவன் ఆయన వచ్చే ముందు సూచనలు కనబడుతున్నాయి. அடையாளங்களை காண்பிக்கிறார். ఇప్పటికీ అడుగుదల మార్పులు వచ్చినాయి. இப்பொழுது அநேக காரியங்களே மாறி వర్తమానం ఉంటుంది, చిన్న భిన్నమైపోతున్న ప్రపంచము. இப்பொழுது இந்த உலகத்தில் இருக்கின்ற இந்த தாவத்தின் செய்தி கந்தரகோலமாய் போయింది. సృష్టి యావత్తు మిగుల ఆశతో ఎదురు చూస్తా ఉన్నది. ஆகவே சர்வ சிருஷ்டி அது ஏகமாய் தவித்து பிரசவம் பற்றி எதிர்நோக்கி கொண்டிருக்கிறது. మనం రేపు ఇక్కడ నివసించబోతున్నాం మరలా. ஆகவே మనము நாம் ఇక్కడ మరి దేవుడితో కలిసి రాజ్య పరిపాలన చేసి నివసించబోతున్నాం. இங்கிருந்து நம் தேவனுடைய ராஜ்யத்துக்காக நாம் மாறப்போகிறோம். కాబట్టి మనకు ఆ యొక్క విశ్వాసంతోటి, ஆகவே நாம் ఆ విశ్వాసத்தோடு నిరీక్షణతోటి, அவன் నిరీక్షణ మీన్స్ அசதி అసలు கேர்லெஸ் నిరీక్షణ நான் நம்பிக்கையோடு கூட మనము దేవుని వైపు చూద్దాం. தேவனுடைய இது பக்கமாக வருவோம். దేవుడు తన బిడ్డలు విడిచిపెట్టాడు. தேவனுடைய பிள்ளைகள் விடுதலை. మరి మరలా చెప్తున్నాను, மீண்டும் மீண்டும் நான் சொல்கிறேன், యూదులకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. அவரை காட்டிலும் நமக்கு அதிக பாக்கியத்தை నేను మనమందరము நீங்களும் వధువుగా సిద్ధపడతాం. பாக்கியாக ஆயத்தப்படுவோம். సిద్ధపడదామా? చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. దేవా opportunity to give this opportunity. Pastor is calling me because Pastor me very loving. 25 next to 26 we are planning some places visiting. Because our pastor is very young. Your pastor is very young. I am old. He is running fast. I am walking slow. Going so many places. Please
Pray everyone. எனவே ஒவ்வொருவரும் அதற்காக கேட்டுக்கொள்ளுங்கள். Thank you giving this opportunities. இந்த வாய்ப்பை கொடுத்ததான தாசனுக்கு Each நன்றி. everyone, God bless you. Thank you. கடவுளாக உங்களையும் ஆசீர்வதிப்பாராக. Thank you very much. ஹல்லேலூயா. இன்னைக்கு தேவன் நம்மை ஆயத்தப்படுத்துறது கடைசி ஒரு முக்கியமான ஒரு நாம் கடைசி காலத்திலும் தேவன் நமக்கு போதுமானவர். ஆமென். தேவன் நமக்காக அவர் வளர்க்கிறார். ஆமென். நமக்கு அவர் தம்முடைய மனவாட்டி அவர் பார்க்க மாட்டாரு, ஒரு பார்க்க மாட்டாரு. கிடைக்குங்களா? தன்னுடைய மனைவி எப்போதுமே சோர்வாகும், இல்ல எப்போதுமே ஏதாவது கஷ்டத்துல இருக்கணும் மாட்டாங்க. அப்போ தேவன் கடைசி காலத்துல நம்மை ஆயத்தப்படுத்துகிறார். ஒரு பரிபூர்ணியாக நம்மை தேவன் ஆயத்தப்படுத்துகிறார். நாம் அவருக்காக என்ன செய்ய வேண்டுமோ அதை நாம் என்ன பண்ணணும், கடைசி காலத்துல செய்து நாம் செய்கிறவர்களாய் காணலாம். அருமையான செய்தி கொடுத்ததான தாசனை கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. ஊழியத்தையும் கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. அவருடைய குடும்பத்தாரையும் அவருடைய சபையோரையும் அவருடைய உற்சாக உறவினரையும் கர்த்தர் தாமே ஆசீர்வதிக்கும்படியாக நாம் யாரும் நம்முடைய ஒவ்வொரு ஜெபத்திலும் நாம் அவருக்காக நாம் ஜெபிக்கிறோம். நாம் யாரும் இப்போது எழுந்து நிற்கிற வேளையிலே நாம் கடைசியாக ஜெபித்து ஆசீர்வாதம் சொல்லி முடிப்போம். எங்கள் தேவனாய கர்த்தாவே, இந்த ஆசீர்வதிக்கப்பட்டதான அந்த மாலை வேளையிலே நீர் எங்களுக்கு கொடுத்ததான மகத்தான செய்திக்காக உமக்கு நன்றி. இதோ தேவனே, ரூத்தை போல, ஒரு எஸ்தரை போல, யோவாவை போல ஆண்டவரே, நாங்கள் எப்படியாக இருக்கிறோம் என்பதை குறித்தும் தேவனுடைய வேதத்தில் மாதிரியாக இருக்கிறதான மனவாட்டியை போல நாங்கள் எங்களுடைய வாழ்க்கையை நாங்கள் காண்பித்துக் கொள்ளத்தக்கதாக நாங்கள் நடக்கத்தக்கதாக ஆண்டவரே, இதோ தேவன் நீர் எங்களை ஆயத்தப்படுத்தி வருகிறதுக்காக உமக்கு நன்றி ஆண்டவரே. இதோ தேவனை உம்மோடு கூட எடுத்துக் கொள்ளப்படுதல் மட்டும் ஆண்டவரே, உமக்காக நாங்கள் நிற்கத்தக்கதாக, உமக்காக நாங்கள் ஓடத்தக்கதாக, உமக்காக நாங்கள் ஊழியங்களை செய்யத்தக்கதாக, கேட்டு நாங்கள் நிற்கத்தக்கதாக ஆண்டவரே, ஊழியர்களாகிய உம் தேவனை பசுத்தாவியே சொல்லுகிறது. நாங்கள் கேட்டு அதன் வழியாக நடக்கத்தக்கதாக, எஸ்தரை போல தாழ்மை உள்ள ஒரு தேவனே, ரெபெக்காவை போல கீழ்ப்படிந்தது போல உங்களுடைய வார்த்தை எங்களுக்கு காண்பிக்கிற வழியில் நாங்கள் நடக்கத்தக்க வார்த்தை ஒருவனே சத்தத்தை செவி கொடுத்து அவனோடு கல்யாண விருந்தை எங்களை ஒரு ராணி அமர வைக்க போவதற்காக நன்றி. ஆயத்தப்படுத்திக் கொள்ள கெட்ட சுபாவத்தை நீக்கி கெட்ட குணங்களை நீக்கி